హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 785కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ నార్జో 20 మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళినట్లేదు, లేకపోతే ఐపీఎల్ సీజన్ వాళ్ళు ఎవరు చూసినట్లేరు. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ ఫెస్టివల్ సీజన్ అయితే రాబోతుంది. సో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆఫర్ సేల్స్ అయితే నడుపుతుంటారుగా. సో ఈ సందర్భంగా వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఇంకో 4 లాంగ్వేజెస్ని అయితే కలిపారు. ఇందులో కన్నడ, మలయాళం, తమిళ్తో పాటు తెలుగు కూడా ఉంది. సో ఇకపై నుంచి మీరు తెలుగులో కూడా అమెజాన్లో షాపింగ్ అయితే చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి చూస్తే ఇది మనకి బీటాలో ఉంది, అంటే కొన్ని పదాలు తప్పు తిప్పుగా ఉండొచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి జియో నుంచి జియో మార్ట్ని రీసెంట్గానే తీసుకొచ్చింది. గ్రాసరీ ఏమైనా అవసరం అయితే ఇంట్లో కావాల్సిన కిరాణా సామాన్లు సో జియో మార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మై జియో యాప్తో అనుసంధానం చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మై జియో యాప్లో కూడా మీరు జియో మార్ట్ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకించి మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళడం, లేకపోతే జియో మార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే లాంటి అవసరం అయితే లేదనమాట. డైరెక్ట్గా మీరు వచ్చేసరికి మై జియో యాప్ నుంచే ఇకపై నుంచి మీరు జియో మార్ట్లో షాపింగ్ అయితే చేయొచ్చు. ఇక అలాగే జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్స్ని అయితే అనౌన్స్ చేసింది. దీంతో పాటు మీకుండే ఆఫర్స్ని కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ విఐపి సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా అయితే అందిస్తున్నారు అనమాట. దీంతో పాటు మీకు 650 లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఫ్రీ అంటున్నారు. అలాగే 5 కోట్ల సాంగ్స్ ఫ్రీ అంటున్నారు. 300 న్యూస్ పేపర్స్ని అయితే ఫ్రీగా ఇస్తున్నారు, అంటే డిజిటల్ న్యూస్ పేపర్స్ అనుకోండి. ఇంకా అలాగే అప్ టు 500 GB వరకు డేటా అయితే వైఫై కాలింగ్ కోసం ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ప్లాన్స్ కూడా చూసుకుంటే మనకి 399 రూపాయల ప్లాన్ కాడ నుంచి 1499 రూపాయల వరకు ఈ పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్స్ ఉన్నట్టుగా అయితే వస్తుంది. ఇందులో వచ్చరికి ఫ్యామిలీ మెంబర్ సెలెక్టెడ్ ప్లాన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. దీనికోసం 250 రూపీస్ అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే జియో ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొస్తుందని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్న సంగతి తెలుసు. మనకి ఇంతకుముందున్న రూమర్స్ ప్రకారం ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని అయితే మార్కెట్లో ప్రవేశపెట్టాలని కూడా చూస్తున్నట్టుగా అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనకి వినిపిస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం చూస్తే వీళ్ళు వచ్చరికి ఆల్రెడీ గూగుల్తో అయితే డీల్ కూడా తెచ్చుకున్నారు. దీనివల్ల వచ్చరికి వీళ్ళకి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇది చీప్గానే అయితే దొరుకుతుంది. మనకి ఈ ఆండ్రాయిడ్ మొబైల్ అనేది వీళ్ళు 4000 రూపాయలులోనే సో ఆండ్రాయిడ్ మొబైల్ని అందించాలని చెప్పి చూస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం ఉంది. రాబోయే 2 సంవత్సరాలు వచ్చేసరికి దగ్గర 20 కోట్ల డివైసెస్ ఇండియాలో వీళ్ళు, అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఇండియాలో అమ్మాలని చెప్పి చాలా పెద్ద ప్లాన్ వేసినట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది. సో తర్వాత చూసుకుంటే మన పోకో నుంచి పోకో X3 ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 64 GB 128 GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 6 GB 8 GBలో లభిస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 6GB 64 GB వేరియంట్ 16,999 రూపాయలు ఉంది. 6GB 128 GB వేరియంట్ ప్రైస్ 18,499 రూపాయలు ఉంటాయి. 8GB 128 GB వేరియంట్ ప్రైస్ 19,999 రూపాయలు అయితే ఉంది. సో అంతా బాగానే ఉంది. బట్ అసలు ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే కాదు, అదొక చిన్న డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇక అలాగే ఇంకా ఈ మొబైల్ని ఈ ప్రైస్ తీసుకోవచ్చు అంటే ఓకే అని చెప్పొచ్చు అనమాట. మనకి డౌన్ గ్రేడ్ వేరియంట్ ఏదైతే లో వేరియంట్ ఉందో సో దాన్ని తీసుకోమని చెప్తాను. 17,000 రూపాయలు ఓకే తీసుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి యాసూస్ నుంచి యాసూస్ ROG Phone 3 ఇది ఒక గేమింగ్ మొబైల్ తెలిసిందే కదా. దీంట్లో వచ్చరికి ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త అప్డేట్ రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. దీని ద్వారా వీళ్ళు బైపాస్ చేంజింగ్ ఫీచర్ని అయితే యాడ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ హెల్త్ అనేది పాడవకుండా ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మన ఛానల్లో చేసాం. మామూలుగానే దీని బ్యాటరీ అదరగొట్టేస్తూ ఉంటుంది. అలాంటిది వీళ్ళు ఇప్పుడు వచ్చరికి బైపాస్ చేంజెస్ చేశారు కాబట్టి ఇంకా బ్యాటరీ హెల్త్ అయితే ఇంకా బాగుంటుంది అంటున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకు OnePlus నుంచి OnePlus 8T మొబైల్ని అక్టోబర్ 14వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం, నిన్నే నేను చెప్పినట్టున్నాను. సో ఇది ఆల్రెడీ మనకి అమెజాన్లోను అలాగే వీళ్ళ OnePlus.comలో స్పాట్ కూడా అయింది. టీజర్లో టీజ్ కూడా అయితే వీళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు దీని మొబైల్ ప్రైస్ అనేది ఇప్పుడైతే మనకి హింట్ రూపాన బయటకు అయితే వచ్చిందన్నమాట. OnePlus 8తో కంపేర్ చేస్తే 8T ప్రైస్ అనేది 8,700 రూపాయలు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది యూరోస్లో అయితే బయటకు వచ్చింది. అంటే ఇండియాలో చూస్తే ఎంత లేదన్నా 5,500 రూపాయల దాకా మనకి డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట ప్రైజ్లో. మనకి 8Tకి వచ్చేసరికి చూడాలి మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది. ఇక అలాగే OnePlus Nord మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ వచ్చేసరికి ర్యాండమ్గా ఫ్యాక్టరీ రీసెట్ అవుతున్నట్టుగా అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా మంది యూజర్స్ సో ఇదైతే రిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు మొబైల్ అయితే జోబులోనే ఉంటుందంట, ఉన్నటువంటి మొబైల్ హీట్ ఎక్కుతుందంట. ఏంటో మొబైల్ హీట్ ఎక్కిందని బయటికి తీసి చూస్తే బుష్
వీళ్ళ డేటా మొత్తం ఎగిరిపోతుందంటే మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయి ఏదైతే వీళ్ళ వాల్యుబుల్ డేటా ఉంటుందంటే ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ మెయిల్స్ కానీ సో మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ సో అవన్నింటినీ లేపేస్తుందని చెప్పి చాలామంది యూజర్స్ అయితే సీరియస్ అవుతున్నారు ఇప్పుడు OnePlus మీద. మరి చూడాలి OnePlus ఏం చేస్తుందో. యాక్చువల్గా OnePlus నాట్ మొబైల్ వచ్చినప్పటి నుండి చూస్తుంటే చాలా ఇష్యూస్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి, ఇది కూడా ఒకటని చెప్పాలి. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ రేపు ఒక అన్ప్యాక్డ్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. సో రేపే కదా 23 ఇంకా రేపే అనమాట. రేపు వచ్చేసరికి వీళ్ళు శాంసంగ్ FE ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు, శాంసంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి. సో ఇదే మొబైల్ని S20 లైట్ పేరు మీద ఏమి తీసుకురావచ్చు మన ఇండియాలో. సో ఇదైతే వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ టీస్ కూడా అయితే మొదలు పెట్టారు. సో ప్రైస్ ఎంత తీసుకొస్తారో అయితే రేపు తెలిసిపోతుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఎక్స్పైరింగ్ మీడియా మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనకి దీనికి సంబంధించి లీక్స్ అయితే వచ్చినాయి. ఇప్పటి వరకు ఇది మనకి బీటాలో అయితే స్పాట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మనకి వాట్సాప్ అఫీషియల్ అయితే ఇది స్పాట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఎవరికైనా ఒక మెసేజ్ మనం పంపించామంటే అంటే మీడియా ఫైల్, వీడియో ఫైల్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఆడియో ఫైల్ కావచ్చు, ఎవరికైనా మనం పంపించినప్పుడు ఆ ఫైల్ని వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయగానే ఆ ఫైల్ డిలీట్ అయిపోయేలాగా ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోయేలాగా మనం ఇక్కడ టైం పెట్టుకోవచ్చు అనమాట. టైమర్ని కూడా సెట్ చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు ఆ మీడియా ఫైల్ ఓపెన్ అయిన తర్వాత అది డిలీట్ అయిపోవాలని, లేకపోతే ఎంతసేపులో మనకి డిలీట్ అయిపోవాలనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఈ స్క్రీన్ షాట్స్ ద్వారా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి నోకియా ఈరోజు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే 8:30కి ఈ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇక్కడ వచ్చేసరికి నోకియా 3.4 అలాగే 2.4 ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఈ న్యూస్ అనేది మనం రేపు అయితే కవర్ చేద్దాం. సో తర్వాత చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ సిరీస్ X అలాగే సిరీస్ S ఈ రెండింటిని ప్రీ బుకింగ్ ఆర్డర్లు అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మీకు ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను, అలాగే రిలయన్స్ రిటైలర్లోను, సో ఎవ్రీ ఆన్లైన్ ఈ కామర్స్లో సరికి మీకు వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు అక్కడ నుంచి ఇప్పుడు ప్రీ బుక్ చేసుకొని వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు. వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి ఇంతకుముందు చెప్పాను, US ఇతర కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు. సో మనకి సిరీస్ S వచ్చేసరికి దగ్గర 35,000 రూపాయలు పెడితే సిరీస్ X దగ్గర 50,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ రీసెంట్గానే రియల్మీ 7i ఈ మొబైల్ ఇండోనేషియాలో కూడా లాంచ్ అయితే చేసింది కదా. ఇప్పుడు ఇదే మొబైల్ మన ఇండియాలో అతి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 4GB 64GB 4GB 128GB వేరియంట్తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి HD+ డిస్ప్లేతో వస్తుంది. బట్ ఒకసారి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. మరి చూడాలి ప్రైస్ అందులో తీసుకొస్తారు. ఎందుకంటే నార్జో 20Aలో చూస్తే వీళ్ళు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ వాడారు, ఇందులో సార్ 662తో వస్తుంది. మరి చూడాలి ప్రైస్ ఎంతలో పెడతారనేది. ఇక అలాగే రియల్మీ ఎన్ని మొబైల్స్ లాంచ్ చేస్తుందో తెలియదు, కానీ ఇంకో 2 మొబైల్స్ వచ్చేసరికి ఇప్పుడు చైనాలో అయితే స్పాట్ అయినాయి. రియల్మీ X7 లైట్ ఆల్రెడీ వీళ్ళు X7 అని చెప్పేసి ఒక మొబైల్ చైనాలో అయితే లాంచ్ చేశారు. దాంట్లో ఇది లైట్ ఎడిషన్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. X7 లైట్ అనే పేరు మీద ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. చైనాలో స్పాట్ అయిన స్పెసిఫికేషన్ ప్రకారం చూస్తే ఆల్రెడీ ఇక్కడ లాంచ్ చేసిన రియల్మీ 7 Pro స్పెసిఫికేషన్స్ ఇంచుమించు దీంతో అయితే మ్యాచ్ అవుతున్నాయి. జస్ట్ ఇందులో వచ్చేసరికి మనకి కెమెరా తగ్గుతుంది, 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అలాగే బ్యాటరీ కూడా డౌన్ అవుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే మనకి పెద్ద డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లేతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. డ్యూయల్ సెల్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారంట. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి 50 వాట్ కానీ లేకపోతే 65 వాట్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయొచ్చు. సో చూడాలి మరి ఏం మొబైల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు X7 లైట్ పేరు మీద అనేది. ఇక అలాగే రియల్మీ Q సిరీస్ మొబైల్ కూడా ఇప్పుడు మనకి చైనాలో అయితే స్పాట్ అయింది అనమాట. రియల్మీ ఇప్పుడు వరకు V సిరీస్ తీసుకొచ్చింది చైనాలో అనుకోండి, X సిరీస్ తీసుకొచ్చింది చైనాలో, ఇక్కడ కూడా తెచ్చింది, C సిరీస్ తీసుకొచ్చింది, U సిరీస్ తెచ్చింది, U సిరీస్ అయితే ఆపేసింది అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి Q సిరీస్ అయితే ఇప్పుడు చైనాలో అయితే స్పాట్ అయింది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ వస్తాయి. మొబైల్ డిస్ప్లే సైజు 6.5 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇక ఇందులో ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ తెలియదు, కానీ 5G సపోర్టెడ్ ప్రాసెసర్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక రేర్ సైడ్ మనకి ట్రెడిషనల్ కెమెరా సెటప్ ఉంటుంది, క్వాడ్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా 48, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూస్తే 4900 mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ మరి ఎప్పటికి లాంచ్ చేస్తుంది, ఎంత ప్రైస్లో తీసుకొస్తుందో చూడాలి. ఇక మనం రియల్మీ 7i చూస్తే మాత్రం ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే సమాచారం అవుతుంది. సో తర్వాత చూస్తే మనకి షౌమీ మీ స్మార్ట్ LED బల్బ్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయడం ఏంటి, ఎప్పుడో లాంచ్ చేసిందిగా అని మీరు అనొచ్చు. కోర్స్ ఎప్పుడో లాంచ్ చేసింది. దీనికి సంబంధించి నేను అన్బాక్సింగ్ కూడా ఇంతకుముందు మన ఛానల్ అయితే జరిపాను. బట్ వచ్చేసరికి ఈ LED బల్బ్ ఉందో దీని ప్రైస్ 1,300 రూపాయలు దగ్గర ఉంది. అలాగే ఇది మనకి బేస్ వచ్చేసరికి E27తో వస్తుంది. బట్ ఇప్పుడు లాంచ్ చేసింది వచ్చేసరికి మనకి B22 బేస్తో అయితే వస్తుంది అనమాట. ప్రైస్ చూస్తే వీళ్ళు 799 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది కూడా మనకి వాయిస్ అసిస్టెంట్తో పనిచేస్తుంది. అంటే మీరు గూగుల్ అసిస్టెంట్ కానీ లేకపోతే అమెజాన్ అలెక్సాతో దీన్ని కనెక్ట్ చేసి సో వాయిస్ అసిస్టెంట్ ద్వారా వీటిని కమాండ్ అయితే చేయొచ్చు. ఇక అలాగే మీ పవర్ బ్యాంక్ 3iని కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇంతకుముందు 2i అనేదిగా ఇప్పుడు వచ్చేసరికి 3iని కూడా అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది.
ఇందులో 10,000 mAh బ్యాటరీతోను 20,000 mAh బ్యాటరీతోను రెండైతే తీసుకొచ్చారు. రెండు వచ్చేసరికి టైప్ సి పోర్ట్తో అయితే వస్తాయి. ఇక వీటి ప్రైజెస్ చూస్తే 10,000 mAh బ్యాటరీది ₹899 పెడితే 20,000 mAh బ్యాటరీది ₹1,499 ప్రైస్ అయితే పెట్టారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.